బయట ఫుల్గా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. మా ఆయన అయితే పునుగులు చేయమన్నాడు. మంచి బయట క్రిస్పీగా లోపటగా సాఫ్ట్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, భలేగా ఉంటుంది. దీనికోసం అయితే ఒక బౌల్లో 1 కప్పు వరకు రవ్వ తీసుకోవాలి. అలాగే 1/2 కప్ వరకు గోధుమ పిండి, 1/2 కప్ వరకు బియ్యపిండి. బియ్యపిండి అనేది ఆప్షనల్, క్రిస్పీనెస్ కోసమే. తర్వాత 1/2 కప్పు వరకు పెరుగు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకొని దీన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అలా అయితే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి పునుగులు అనేవి. నెక్స్ట్ కొద్దిగా అల్లము అలాగే పచ్చిమిర్చి వేసుకొని దీన్ని మంచిగా దంచుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, తర్వాత మనం దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాతనే చిన్న చిన్న ముద్దలుగా పునుగులు వేసుకోవాలి. లైట్గా 5 మినిట్స్ తర్వాత పైకి తేలుతుంటాయి. ఆ టైంలో రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకుంటే సరే మన పునుగులు అనేది రెడీ అయిపోయింది. టమాటా చట్నీ సర్వ్ చేసుకొని భలేగా ఉంటుంది. నచ్చితే లైక్